అందించాలి. అది అన్ని విషయాలు, ప్రార్థన, వాక్యము, ఇంకా విశ్వాసం సమకూర్చడం, విశ్వాసం బలపరచడం, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళని పరామర్శించడం, మనల్ని మనం స్థిరపరచుకోవటం, కుటుంబాన్ని, సంఘాన్ని, అన్ని విషయాల్లో ఏం చేసుకోవాలి, దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని స్థిరపరుస్తాడు. ఫీబీ ఏ విధంగా సంఘంలో పనిచేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలా ఉందంట, సహాయకురాలుగా ఉందంట. కాబట్టి ఇప్పుడు నువ్వు నేను కూడా ఎలా ఉండాలంట, దేవుని పనిలో సహాయకులుగా మన సేవకుడికి మనం ఉండాలన్నమాట. అట్లాగా దేవుని కృపతో ముందుకు వెళ్ళినప్పుడు అలా మనం ఏం చేస్తాం అన్నమాట. కీర్తనల గ్రంథంలో ఉంది చూడండి, కీర్తనల గ్రంథం. ప్రభువు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు ఎలా ఉన్నారంట, గొప్ప సైన్యముగా ఉన్నారు. కీర్తనలు 68:11 మనం చూస్తే ప్రభువు మాట సెలవిస్తున్నారు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. మనం కూడా ఎలా ఉండాలంట, గొప్ప సైన్యముగా ఉండాలి. యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఎలా ఉంటాడు, అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వడు కదా, ముందు నుంచే తను ఏం చేసుకుంటాడు, ప్రిపేర్ చేసుకుంటా ఉంటాడు. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు కవచం ధరించుకోవటం, లేదంటే బాడీని ఫిట్గా ఉంచుకోవటం, ఏదో శత్రువు దాడి చేస్తాడు అనుకోండి, ముందుగానే తాను సెక్యూర్ చేసుకోవడం. అట్లాగా యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఎట్లా ఉంటాడంట, జట్టి అయిన వాడు పోరాడటానికి చాలా గట్టిగా ఉంటాడంట. కాబట్టి దేవుని వాక్యం ప్రకటించే స్త్రీలమైన మనము, సేవకురాలమైన మనము ఎలా ఉండాలంట, గొప్ప సైన్యముగా ఉండాలి. ఏది ఎదురొచ్చినా కూడా వెనకడుగు వేయకుండా ముందుకే వెళ్ళాలి, జ్ఞానం కలిగి నడుచుకోవాలి.